కథాస్రవంతి. చచ్చింది గొర్రె కథ. రచన శ్రీ గంగాధర్ వడ్లమన్నాటి. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. శ్రీ గంగాధర్ వడ్లమన్నాటి విశాఖపట్నం వాస్తవ్యులు. వివిధ పత్రికల్లో 300 పైచిలుకు హాస్య కథలు వీరివి ప్రచురితమయ్యాయి. అనేక పోటీలలో ఉత్తమ కథా రచయిత బహుమతులు పొందారు. కొన్ని కథలు కన్నడంలోకి అనువాదమయ్యాయి. హరి సీలింగ్ వైపు కాస్త సీరియస్గా చూస్తూ, ఇక్కడికొచ్చి పడ్డాక నా గురించి తలుచుకుంటే నాకే జాలేస్తోంది. నా 3D కలలన్నీ గాడి తప్పి బోడిగా మారి చిల్లుపట్ల నోట్లయ్యాయి. ఎప్పుడూ హాయిగా టీవీ చూస్తూ అలంకంత కొంపలో అటు ఇటు స్వేచ్ఛగా తిరిగేవాణ్ణి. పనోణ్ణి అయినా ఎప్పుడూ నన్ను వారు అలా చూడలేదు. విద్యాధర్రావు అయ్యగారు పెద్ద ఆశ్చర్యచేత. ఆయన సతీమణి చాలా మంచి మనిషి. నన్ను ఎప్పుడూ ఇంటి మనిషిగానే చూశారు. కానీ ఇప్పుడంతా తలకిందులైపోయింది. నా బతుకు బుగ్గిపాలైపోయింది. దీనికి కారణం అమ్మగారు, అయ్యగారే. పిల్లల దగ్గరికి గాను ఓ 6 నెలలు అమెరికా వెళ్ళి వస్తామని వెళ్ళిపోయారు. వెళ్ళిపోక నన్ను ఇక్కడ పడేసిపోయారు. ఇదే నా జీవితానికి సలుపు మొదలయ్యేలా చేసిన మలుపు. వివరంగా చెప్పాలంటే 2 నెలల క్రితం అమెరికా వెళ్ళిన వారు నన్ను ఈ ఇంట్లో పనికి కుదిర్చారు. ఈ ఇంటి యజమాని రిటైర్డ్ మేజర్ మకరందం. పేరు సున్నితం కానీ మనిషి మొరటు పిశాచి. ఎప్పుడూ క్రమశిక్షణ గోంగూర కట్ట అని నా ప్రాణం తీస్తాడు. పొద్దున్నే నన్ను నిద్రలేపి ఆసనాలు వేయమంటాడు. అవి కూడా అతను కొత్తగా కనిపెట్టినవట. ఉదాహరణకు బోర్లా పడుకుని ఈత కొట్టాలట. అది చేప ఈత ఆసనమట. అలాగే వెల్లకిలా పడుకుని మూర్ఛ వచ్చినట్టు గిలగిలా కొట్టుకుంటుంటే అది గిలక్కాయ ఆసనమట. ఒకవైపు కాలెత్తి చేయి ఊపుతూ పడుకుంటే అది అర్ధశవాసనమట. ఇలాగే ఏవేవో ఆసనాలు నాతో ఆయాసం వచ్చే వరకు వేయిస్తుంటాడు. అలాగే కడుపులో దేవే పనులు కూడా అనేకం చేస్తూ ఉంటాడు. అవన్నీ తట్టుకుని నెట్టుకొస్తున్నాను. ఇంట్లో చాలా నెమ్మదిగా మాట్లాడాలట. దాంతో నేను మాట్లాడటమే తగ్గిపోయింది. అతిథులు వస్తే అయ్యగారు వస్తారు కూర్చోండి అని చెప్పి వారికి నిమ్మరసం ఇవ్వాలట. అదే అలవాటైపోయి ఇంటికి ఎవరొచ్చినా అవే మాటలు అప్రయత్నంగా నా నోటి వెంట వచ్చేసేవి. ఆఖరికి గ్యాసోడొచ్చినా పాలోడొచ్చినా సరే. ఎక్కువసేపు టీవీని చూడకూడదట. దాంతో టీవీని మర్చిపోయాను. పనిలో ఉన్నప్పుడు ఫోన్ మాట్లాడకూడదు. కూరల్లో ఉప్పు కారం ఎక్కువ వేయకూడదు. జుత్తు చిన్నగా క్రాప్ చేయించుకోవాలి. ఇలాంటి ఎన్నో రూల్స్. అయినా అన్ని భరిస్తున్నాను. కారణం కొద్ది రోజులేగా అని అనుకున్నాడు మనసులో తనకు తానే నస చెప్పుకుంటూ. అయితే 6 నెలలు గడిచింది. అమెరికా నుండి విద్యాధర్రావు నేరుగా మేజర్ మకరందం ఇంటికి వచ్చారు. వారిని చూడగానే ఉక్కపోస్తున్నప్పుడు చల్లని గాలి ఒంటికి తగిలినట్టయింది. ప్రాణం లేచొచ్చింది. పలకరింపులు, కుశల ప్రశ్నలు అవి అయ్యాక హరిని పక్కకు పిలిచి, హరి, వాడు కొంచెం చేదస్తం మనిషే కానీ మనసు మంచిదే. అయితే ఇప్పటికి వాడి దగ్గర 20 మంది పనిచేసి మానేశారట. నువ్వు ఒక్కడివే వాడి దగ్గర ఇంతకాలం పనిచేశావని తెగ మురిచిపోతున్నాడు. అలాగే నీ జీతం రెట్టింపు చేస్తానన్నాడు. నిన్ను వాడి దగ్గరే ఉంచమని నన్ను బతిమాలాడు. నా మాట కాదనవనే నమ్మకంతో సరే ఒప్పిస్తానన్నాను. కనుక నీకు అభ్యంతరం లేకపోతే ఇక్కడ ఉండు, ఏమంటావు అడిగాడాయన. హరి ఆముదం తాగిన ముఖంతో, సరే అయ్యగారు, మీరేం చేసినా నా మంచికే. మీ మాట జవదాటొద్దని మా అమ్మ మాట తీసుకుంది అన్నాడు అయిష్టంగా. విద్యాధర్రావు వెళ్ళిన కొద్దిసేపటికి తర్వాత సోఫాలో కూలబడి, ఇదేంటి ఇలా అయింది? ఆ కథలో హీరో అన్ని కష్టాలు పడ్డాక చివరికి మళ్ళీ తన విలాసవంతమైన జీవితం తనకి వచ్చేసిందిగా. మరి నా బతికేంటిలా గతుకులు పడ్డ రోడ్డయింది? అంతేలే, కథ వేరు జీవితం వేరు. అయినా అయ్యగారు రాసిన జీవితమే ఓ జాంకాయ్ అనే కథలో చెప్పినట్టు ఏ జాంకాయ అదృష్టం ఆ జాంకాయది. ఓ జాంకాయ చక్కగా చెట్టుకు మగ్గవచ్చు, మరో దానికి రాళ్ల దెబ్బలు తగలచ్చు, మరో దానికి కోచికారం పెట్టచ్చు, ఇంకో దాన్ని చిలకలు పీక్కు తినచ్చు. ఒకటి పచ్చిగా ఉండగానే గాలివానికి రాలిపోయి తర్వాత పాలిపోయి మట్టిపాలైపోవచ్చు. కనుక జీవితం కూడా అంతే. ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటుందో చెప్పలేం. అయినా అయ్యగారు అనేవారుగా, అంతా మనలోనే ఉంది. ఏదైనా కష్టం అనుకుంటే కష్టం, సుఖం అనుకుంటే సుఖం అని. ఈ మకరందం గాడి నస పక్కన పెడితే ఇక్కడ బానే ఉందిలే అనుకున్నాడు తనకు తానే సర్ది చెప్పుకుంటూ. కారు నడుపుతున్న విద్యాధర్రావుని ఉండబట్టలేక వాళ్ళ ఆవిడ, ఏంటండి మీరు ఏదేదో చెప్పి ఆ హరిగాడిని అక్కడే వదిలేశారు. పాపం
మనతోనే తీసుకువచ్చేస్తే బాగుండేదేమోనండి. వాడు గడుగ్గయ్యే కానీ వాడుంటేనే నాకు ఊసిపోతుంది ఇంట్లో. నాతో కలిసి కాపురంలో నిప్పులు అనే డైలీ సీరియల్ చూసేవాడు. నేను ఏ పెళ్లికో పేరంటానికో వెళ్ళి ఏదైనా భాగం మిస్ అయితే వాడే నటించి మరీ ఆ ఎపిసోడ్ మొత్తం చెప్పేవాడు. ఓసారి అలానే అత్తగారు కోడలిని ఎలా హింసించిందో చెబుతూ ఆ పాత్రలో లీనమైపోయి నా జుత్తు పీకేసి నెత్తిమీద మొట్టేసి నన్ను బయటికి గెంటి తలుపేసేశాడు. అప్పటినుండి వాడిని ఎపిసోడ్ని ఫోన్లో రికార్డ్ చేసి వినిపించమని చెప్పాను. పొరపాటున ఏ మర్డరో మానభంగమో ఉంటే ఇంకేమైనా ఉందా చెప్పిందామె. ఇక ఆపు, నాకు వాడంటే అభిమానమే. నేను మొదట వాడిని తీసుకొచ్చేద్దామని అనుకున్నాను. కాని మనింట్లో ఉన్నప్పుడు వాడు విచ్చలవిడిగా తయారయ్యాడు. దొంగచాటుగా సిగరెట్లు కాల్చడం, వచ్చిన అతిథులతో మర్యాద మట్టిగడ్డ లేకుండా వీడే ఓనర్లా మాట్లాడడం, కాయగూరలు సరుకుల్లో ఎక్కువ మొత్తంలో కమిషన్లు తీసుకోవడం, పైగా పక్కింటి పనిపిల్ల రంగితో సరసాలాడుతున్నాడని ఆ ఇంటి ఓనర్ నాతో చెప్పింది. అవునండి, అలాంటి పనులు చేస్తే ఎవరికైనా కోపం వస్తుంది మరి అందామె. అసలు విషయం అది కాదు. ఆవిడ వీడి వంక ఎన్నిసార్లు చూసినా పట్టించుకోలేదట. అయినా సర్లే అని సరిపెట్టుకుందట. కాని ఆవిడని కాదని వాళ్ల పని మనిషిని చూడడం ఆవిడ కోపం తెప్పించిందట. నేను మీ పనివాడికి కూడా అంత పనికిమాలిన దానిలా కనపడుతున్నానా అంటూ గొడవేసుకుంది. ఇలా అన్నిటినీ ఓర్చుకున్నాను. ఆఖరికి దొంగతనంగా నా మందు తాగేస్తున్నాడు. మొన్నోసారి నిద్రపట్టక అర్ధరాత్రి లేచాను. 2 పెగ్గులు తాగుదామని కబోర్డు తీసి చూస్తే మందు లేదు. వాణ్ణి పిలిచి అడిగితే సమాధానం లేదు. పోని తెచ్చుకుందామని బయటికెళితే బారు లేదు. తిరిగి వచ్చాక నిద్ర లేదు. మొత్తానికి నాకు ఆ రోజు మనశ్శాంతి లేదు. అందుకే ఇప్పుడు వాడిపై నాకు జాలి లేదు. అప్పుడే వాడిని పనిలోంచి తీసేద్దామనుకున్నాను. కాని వాళ్ళమ్మ ఫోన్ చేసి, మీరు పనిలోంచి తీసేస్తే మా ఊరొచ్చి ఇంకా దిగజారిపోతాడు, ఎలాగో మీరే వాడిని దారిలో పెట్టండి అయ్యా, మీకు పుణ్యం ఉంటుంది అని బతిమాలింది. సరే ఎలా అని ఆలోచిస్తూ ఉండగా మకరందం పనివాడు కావాలనడం, మన పిల్లల దగ్గరికి అమెరికా వెళ్లాల్సి రావడంతో అన్నీ ఆలోచించి వాడి బాగు కోరి అక్కడి పనిలో కుదిర్చాను. తర్వాత వాడి తెక్క కుదిర్చాను చెప్పాడాయన. మీరింతవరకు చచ్చింది గొర్రె కథ విన్నారు. రచన శ్రీ గంగాధర్ వడ్లమన్నాటి. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ శ్రీ ఎన్కే బాబు సంపాదకత్వంలో వెలువడిన కథా సౌరభాలు కథల సంచికలో ప్రచురించబడింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి